హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే మనకి రీసెంట్గా ఉయ్యూరులో అయితే స్టార్ట్ చేసినటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం అనే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఉయ్యూరు సెంటర్లో బస్ స్టాప్ పక్కన డీబీఆర్కి ఆపోజిట్లో అయితే ఉందండి. అప్సరా బిల్డింగ్లో అయితే దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీన్ని రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇక్కడ మనకేంటంటే రకరకాల ఫ్రూట్ జ్యూసెస్, రకరకాల రైసెస్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్తో పాటు ఐస్ క్రీమ్స్, ఫలూదాసు రకరకాలవి కూడా అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. రండి చూద్దాం, యాంబియన్స్ చూద్దాం. ఇదేనండి లోపల యాంబియన్స్ అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ గోడలకు కూడా చక్కగా రకరకాల స్టిక్కర్స్, ఫుడ్ స్టిక్కర్స్తో అయితే చాలా అందంగా అయితే అలంకరించారు. చూడటానికంటే కంటే యాంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు యాంబియన్స్ చూసి అయితే కనుక. అక్కడక్కడ ఫొటోస్తో అలాగే పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఫొటోస్ అయితే పెట్టారండి. నాకైతే ఈ ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఇది ఏసీ రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనం వారంలో ఏ ఫుడ్ తీసుకున్నా సరే కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే తీసుకుంటే మంచిదండి. ప్రజెంట్ మన ఉన్నటువంటి సిచ్యువేషన్లో కనీసం వారానికి ఒక రోజైనా ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ అన్నిటికీ కూడా చాలా మంచిది. అలాగే మనకి ఇక్కడ రైసెస్, అలాగే ఫ్రూట్ జ్యూస్తో పాటు ఐస్ క్రీమ్స్, ఫలూదాసు అవి కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అవి కూడా చాలా హెల్దీ వేగా ఫ్రూట్స్తో, నట్స్తో అయితే చేస్తున్నారు. మేమైతే 2-3 ఐటెంలు అయితే ఇక్కడ టేస్ట్ చేసాము. మాకైతే నచ్చినాయి, బాగున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ రేట్స్ కూడా అఫోర్డబుల్గా ఉన్నాయండి. ఏదో ఆరోగ్యమైన ఆహారం కదా అని చెప్పేసి రేట్స్ ఎక్కువ ఉంటాయేమో అని అనుకున్నాము మేమైతే. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మెనూ కార్డ్ చూసిన తర్వాత అయితే చూసాము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే రేట్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఇది మాత్రం బెస్ట్ అండి. చక్కగా మధ్యలో కూడా ఇలాగ ఫ్లవర్స్తో అయితే రెస్టారెంట్ని అయితే చక్కగా డెకరేట్ చేశారు. లైట్ మ్యూజిక్ అయితే చెప్తూ రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం లోగో అండి. ఇప్పుడైతే కనుక మన మెన్యూ కార్డ్ చూద్దాం రండి. ఇది కంప్లీట్గా రైస్ సంబంధించిన మెన్యూ కార్డ్ అండి. చూసారా, పుదీనా రైసు, కొత్తిమీర రైసు, జీరా రైసు, వామ్ రైసు, ఇవన్నీ రైస్లేనండి. కంప్లీట్గా రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, కొబ్బరి రైస్, అలాగే ఇక్కడ మీరు చూస్తే గోధుమ రైసు, కరివేపాకు రైసు, అలాగే మామిడి రైసు, ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ వెల్లుల్లి రైసు, అల్లం రైసు, అలాగే జొన్న రైసు, ఈ రకరకాల రైస్లు అయితే పెట్టారండి. ప్రతి ఒక్క రైస్ కూడా, అలాగే స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. కాస్ట్ కూడా 99 రూపీసేనండి. అలాగే ఇది వచ్చేసి మనకి జ్యూసెస్ కూడా చూసారా, ఇక్కడ మీరు సపోటా జ్యూసు, అలాగే రకరకాల జ్యూసులు. ఇంకా ఇక్కడ మీరు చూడాల్సిన జ్యూసులు ఏంటంటే బొప్పాయి ఆకుల జ్యూసు, ఉసిరి జ్యూసు, అలాగే మనకి బూడిద గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసు, వేపాకు జ్యూస్ కూడా అయితే ఉన్నాయండి. జ్యూస్లు కూడా మనకి స్టార్టింగ్ 40 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చేసి 80 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. జ్యూసెస్ కూడా చాలా అయితే బాగున్నాయండి. అలాగే మనకి ఫలూదాలు ఇవి కూడా అయితే ఇస్తున్నారు. ఇవి ఐస్ క్రీమ్స్ అండి. ఐస్ క్రీమ్స్ కూడా చక్కగా మ్యాంగో ఐస్ క్రీమ్స్ అవి కూడా అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ బాదం పాలు, లస్సీ, అలాగే బటర్ మిల్క్, రాగి జావ కూడా అవైలబుల్గా అయితే ఉందండి. అది కూడా జస్ట్ మినిమల్ ప్రైస్తో అయితే ఉన్నాయి. ఇవి ఫ్రూట్ సలాడ్, డ్రై ఫ్రూట్ సలాడ్ కూడా ఇక్కడ ఉంది. మేమైతే కనుక కొబ్బరి రైస్ అయితే ఆర్డర్ చేసామండి. దీంతోపాటు మాకైతే కనుక రాగి జావ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చారు, సలాడ్ కూడా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నెక్స్ట్ అయితే మేము డ్రై ఫ్రూట్ సలాడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి, హాఫ్. దీని కాస్ట్ 80 రూపీస్. ఈయన రెస్టారెంట్ బాగుంటుంది, ఫీడ్బ్యాక్ అయితే అడుగుతున్నారు. వీళ్ళు రైస్కి పిక్లు అయితే ఇస్తున్నారు. నేను కర్రీ ఉంటే బాగుంటుందని సజెస్ట్ చేశాను. చూస్తాం మేడం అని అయితే చెప్పారు. ఇది జ్యూస్ని మనకి ఇలా అయితే ప్యాక్ చేసి ఇస్తున్నారండి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. ఉయ్యూరులో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ సదుపాయం కూడా ఉందండి. ఇంతేనండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.